అండి నమస్తే, వెల్కమ్ టు అనుష్ ఎడ్యుకేషన్ ఛానల్. సో ఈరోజు అయితే పార్ట్ 2 అండి, మూల్యాంకనం. అంటే మనకు ఏదైతే తెలుగు మెథడాలజీ ఉంది కదా, సో తెలుగు మెథడాలజీ మొత్తం మనకు 6 యూనిట్స్ అయితే ఉన్నాయండి. ఆ 6 యూనిట్స్లో మనకి ఎక్కువగా వచ్చే టాపిక్ ఏదంటే మనకు మూల్యాంకనం అండి. దాదాపు మనకు ఇప్పుడు ఎస్ఏ వాళ్ళకైతే దాదాపు 20 మార్కులకు అంటే 40 బిట్స్ అయితే రావడం జరుగుతుంది. సో 40 బిట్స్ అంటే మనకు 10 నుంచి పైగా మార్క్స్ అయితే మనకు మూల్యాంకనం నుంచి అయితే వస్తాయండి. తర్వాత సాహిత్య ప్రక్రియ, బోధనా పద్ధతులు కానీ, విద్యా సాంకేతిక శాస్త్రం కానీ, ఇలా మనకు మొత్తం 6 టాపిక్లో సో మూల్యాంకనం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మూల్యాంకనం సంబంధించిన 15 బిట్లు ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశానండి. సో ఇదైతే సెకండ్ వీడియో అనమాట, పార్ట్ 2. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, విద్యార్థి అలవాట్లను, ప్రవర్తనను, భావ ప్రకటనను పరీక్షకుడు ముఖాముఖి రూపంలో నిర్వహించే పరీక్ష ఏమిటి? అంటే విద్యార్థి అలవాట్లను, ప్రవర్తనను, భావ ప్రకటనను పరీక్షకుడు అంటే అక్కడ ఉపాధ్యాయుడు కానీ ఎవరైనా కానీ ముఖాముఖి రూపంలో నిర్వహించే పరీక్ష ఏమిటి? ఆప్షన్ చూస్తే సరిచూసే పట్టిక, ప్రశ్నావళి, పరిశీలన, పరిపృచ్ఛక. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు పరిపృచ్ఛక. అంటే ఇక్కడ ముఖాముఖి అంటే పరిపృచ్ఛకుడు అంటే ఇంటర్వ్యూ పద్ధతి అనమాట. అంటే ఎదురు బెదురు ఉండేసి క్వశ్చన్స్ అడుగుతారు కదా, దాన్ని మనకు పరిపృచ్ఛక అని అంటారండి. సో మనకు ఇదైతే డైరెక్టే ఉందన్నమాట. సో ముఖాముఖి లేదా పరిపృచ్ఛక, ఇంగ్లీష్లో ఇంటర్వ్యూ పద్ధతి అనేది అయితే ఇవ్వడం జరిగింది, గమనించగలరు. తర్వాత ప్రశ్న, విద్యార్థి తనకెదురైన ఒక సంఘటన లేదా సన్నివేశాన్ని గురించి రాసేదాన్ని ఏమని అంటారు? విద్యార్థి తనకెదురైన ఒక సంఘటన లేదా సన్నివేశాన్ని గురించి రాసేదాన్ని ఏమంటారంటే సంఘటన రచన. అంటే విద్యార్థి తాను ఎదుర్కొన్న సన్నివేశాన్ని, ఒక సంఘటన, ఒక సిచ్యువేషన్ను తను ఎదుర్కొన్న భావోద్వేగాన్ని తెలియజేసేదాన్ని మనకు సంఘటన రచన అని అంటారండి. తర్వాత ప్రశ్న, విద్యార్థికి సంబంధించిన శారీరక, మానసిక, నైతిక, సామాజిక, మూర్తిమత్వ సమాచారం, బాహ్య, అంతర్గత పరీక్షలు, విద్యార్థి అతని కుటుంబ సమాచారం, వైద్య, ఆరోగ్య పరీక్షల నమోదులతో సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడే సాధనము ఏమిటి? చెక్ లిస్టు, ఇంటర్వ్యూ, ప్రగతి పత్రము, క్యుములేటివ్ రికార్డ్. ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి క్యుములేటివ్ రికార్డ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. సో ఏమిటి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి క్యుములేటివ్ రికార్డ్ అనేది కరెక్ట్. అంటే ఇక్కడ చూడండి, క్యుములేటివ్ రికార్డ్ అంటే ఏంటంటే, సో విద్యార్థి యొక్క శారీరక కానీ, మానసిక కానీ, నైతిక కానీ, అంటే విద్యార్థి యొక్క పూర్తి నైపుణ్యం గురించి కానీ, అతని ఫిజికల్గా కానీ, సో అతని మెంటల్ కండిషన్ కానీ, ఆరోగ్యం గురించి మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇందులో నమోదు చేస్తారనమాట. సో అలా నమోదు చేసిన పత్రాలని, చేసిన రికార్డుని ఏమంటారంటే క్యుములేటివ్ రికార్డ్. సో చాలా ఇంపార్టెంట్. ఈ క్యుములేటివ్ అనేది ఏ భాషా పదం అనేది కూడా మనకు లాస్ట్ స్టెట్లో అయితే ఇచ్చారండి. ఇది లాటిన్ భాషా పదానికి చెందిన వర్డ్ అనమాట క్యుములేటివ్ అనేది. సో చాలా ఇంపార్టెంట్, గుర్తించగలరు. ఎందుకంటే దీని మీద మనకు టెట్లో అండ్ డిఎస్లో ఖచ్చితంగా బిట్ అయితే ఈ క్యుములేటివ్ రికార్డ్ మీద అయితే ఇస్తున్నారు. సో క్యుములేటివ్ రికార్డ్ ఏంటంటే ఒక స్టూడెంట్ యొక్క పూర్తి సమాచారము మనకు అందులో లభిస్తుంది అనమాట. అంటే అది బాహ్యంగా కానీ, అంతర్గతంగా కానీ, సో అతని పరీక్షల గురించి కానీ, వైద్యపరంగా కానీ, తర్వాత వాళ్ళ యొక్క పేరెంట్స్ గురించి కానీ, సో ఇవన్నీ కూడా మనకు ఎందులో లభిస్తాయంటే క్యుములేటివ్ రికార్డులు అయితే లభిస్తాయండి. తర్వాత, విద్యార్థి ఒక పనిని ఏ విధంగా చేస్తున్నాడో తెలుసుకోవడానికి ఉపయోగపడే సాధనని ఇలా అంటారు. ఆప్షన్ చూస్తే నిర్ధారణ మాపనం, అభిరుచి పరీక్ష, శోధనా సూచిక, సంచిత రికార్డు. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శోధన సూచిక. దానిని చెక్ లిస్ట్ అంటారనమాట. అంటే విద్యార్థి ఒక పనిని ఏ విధంగా చేస్తున్నాడో తెలుసుకోవడానికి ఉపయోగపడే సాధన మీదంటే శోధన సూచిక. అంటే అతని గురించి శోధించడం అనమాట. సో అతని గురించి ఒక చెక్ లిస్ట్ తయారు చేయడాన్ని మనకు ఇక్కడ శోధనా సూచిక అని పిలుస్తారు. తర్వాత, విద్యార్థుల ఉపలబ్ధి లోపాలను వీని ద్వారా తెలుసుకోవచ్చు. ప్రాయోగిక పరీక్షలు, ఎనక్డోటల్ రికార్డులు, అభిరుచి పరీక్షలు, 4 నిర్ధారణ
మాపనలు. సో, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు నిర్ధారణ మాపనలు. అదే రేటింగ్ స్కేల్ అంటారనమాట. సో, ఉపలబ్ధి లోపాలను అంటే అతను సంపాదించిన నాలెడ్జ్‌ని గానీ, సో, అందులో లోపాలను అతను రాసిన పరీక్షల గురించి గానీ, సో, వీటి గురించి నియోజనాల గురించి గానీ తెలియజేసేదాన్ని ఏమంటారంటే నిర్ధారణ మాపనలు. సో, ఇంత అని అనమాట. అంటే ఆ విద్యార్థి సంపాదించుకున్న నాలెడ్జ్ అనేది ఎంత, సో, అతని లోపాలు ఏంటి అని తెలియజేసేదే మనకు నిర్ధారణ మాపనలు అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రశ్న, విద్యార్థులు సాధించిన మార్కులను బట్టి వారి మానసిక సామర్థ్యం, విద్యార్జన, ప్రజ్ఞ మొదలగు వాటి ఆధారంగా వేర్వేరు వర్గాలుగా వర్గీకరించడానికి వీలుండాలని తెలిపే ఉత్తమ నిక్ష లక్షణము. సో, మనకు చాలా ఇంపార్టెంట్ నికషలండి. సో, ఈ 2 నికషలు అయితే ఉన్నాయన్నమాట. నికషలు మనకు 2 రకాలు, ప్రామాణిక, అప్రమాణిక. సో, అవి కూడా చాలా ఇంపార్టెంట్, మనకి ఎక్కువ అడుగుతూ ఉన్నారు, గమనించగలరు. ఇక్కడ ఆప్షన్ చూస్తే సవరణ బోధనకు మార్గదర్శి, గ్రేడుల నిర్ణయం, సరిదిద్దడంలో సౌలభ్యం, విశ్వసనీయత. మనకు సో, ఉత్తమ నిక్షకు సంబంధించింది ఏమిటని. సో, ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గ్రేడుల నిర్ణయము అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో, గ్రేడుల నిర్ణయం అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఫలితాలను బట్టి వెనుకబాటుతనానికి కారణాలను గుర్తించి బోధనలోని లోపాలని కూడా గుర్తించి సవరించేలా నిక్ష ఉండాలని తెలిపే లక్ష్యం ఏమిటి? సవరణ బోధనకు మార్గదర్శి, 2 వస్త్వాశ్రయత, 3 విశ్వసనీయత, 4 ఆచరణాత్మకత. ఫలితాలను బట్టి వెనుకబాటుతనానికి కారణాలు గుర్తించి బోధనలోని లోపాలని కూడా గుర్తించి సవరించేలా. అంటే ఇప్పుడు చూడండి, విద్యార్థి అంటే ఒక ఎగ్జామ్ కానీ ఒక సబ్జెక్ట్లో వెనుకబాటు పడి ఉంటాడు. అంటే అతని ఫలితాలను బట్టి వెనుకబాటుతనం అంతే కదా. రిజల్ట్ వచ్చినప్పుడు ఒక వ్యక్తికి 20 మార్కులకు, ఇప్పుడు లఘు పరీక్షలు 20 మార్కులకు పెడితే ఒకరికి 20 వచ్చింటాయి, కొంచెం 18 వచ్చింటాయి, 9 వచ్చింటాయి. సో, ఇలా వచ్చి అతనికి ఎందుకు 9 మార్కులు, ఆ విద్యార్థికి 9 మార్కులు ఎందుకు వచ్చాయి? అతని వెనుకబాటుతనానికి లోపం ఏంటి, లేదా బోధనలో లోపాలు, లేదా విద్యార్థి అతనికి చెప్పడం సరిగా చెప్పలేకపోయాడా, అలా బోధనలో ఏమైనా లోపాలు ఉన్నాయా అని సవరించే నికష ఉండాలని తెలిపే లక్షణం ఏమిటి అనేది ఇక్కడ మనకు ప్రశ్న ఇచ్చారనమాట. ఏమిటంటే సవరణ బోధనకు మార్గదర్శి అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అండి. సో, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు సవరణ బోధనకు మార్గదర్శి. సో, ఇలా తెలిపే లక్షణం ఏంటంటే సవరణ బోధన. సవరణ అంటే ఏమిటి? సో, జరిగిన లోపాలను మళ్ళీ సవరించడం అంట, సవరించి బోధన చేసేదన్నమాట. సో, దానిని మార్గదర్శిగా తీసుకోవాలి. తర్వాత పరీక్ష ఫలితాలు పరిపుష్టినిచ్చి బోధనాభ్యాసన ప్రక్రియ సరిగా జరగడానికి తోడ్పడంతో పాటు మూల్యాంకనం బోధనలో అంతర్భాగంగా కొనసాగి లోప నిర్ధారణ చర్యలకు మార్గదర్శిగా ఉండాలని తెలిపే ప్రశ్నపత్ర లక్షణము ఏమిటి? ఇంకొకసారి ప్రశ్న, పరీక్ష ఫలితాలు పరిపుష్టినిచ్చి బోధనాభ్యాసన ప్రక్రియ సరిగా జరగడానికి తోడ్పడంతో పాటు మూల్యాంకనం బోధనలో అంతర్భాగంగా కొనసాగి లోప నివారణ చర్యలకు మార్గదర్శిగా ఉండాలని తెలిపే ప్రశ్నాపత్ర లక్షణం ఏమిటి? ఆప్షన్ చూస్తే సవరణ బోధనకు మార్గదర్శి, విచక్షణ శక్తి, 3 కొనసాగింపు, 4 విశ్వసనీయత. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కొనసాగింపు అనేది కరెక్ట్. సో, దాని మనకు ఇక్కడ ఆన్సర్ ఉంది. కొనసాగి లోప నివారణ చర్యలు చేయాలంటే కొనసాగింపు అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత ఫలితాల ఆధారంగా విద్యార్థులను హెచ్చు సామర్థ్యాలు గలవారు, తక్కువ సామర్థ్యం కలవారుగా విభజించగలిగితే ఆ నికషకు ఏ లక్ష్యం ఉన్నట్లు మనము భావించాలి? ఆప్షన్ చూస్తే ఆచరణాత్మకత, సవరణ బోధనకు మార్గదర్శి, విచక్షణ శక్తి, 4 వస్త్వాశ్రయత. సో, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విచక్షణ శక్తి. అంటే అంతే కదా, ఇప్పుడు ఫలితాల ఆధారంగా వచ్చిన విద్యార్థుల్లో హెచ్చు సామర్థ్యాలను ఎలా మనము చేస్తామంటే విచక్షణ చేస్తాం కదా. సో, వాళ్ళ సామర్థ్యం ఏంటి, ఎవరికి తక్కువ అని విభజించగలిగే శక్తిని ఏమంటాము? విచక్షణ శక్తి అని అంటాము. తర్వాత విద్యార్థుల సాధనలోని అల్ప వ్యత్యాసాలను సైతం గుర్తించగలిగితే ఆ నిక్షకు ఏ లక్షణం ఉన్నట్లుగా మనము భావించవచ్చు? ఇక్కడ విశ్వసనీయత, ఆచరణాత్మకత, వస్త్వరాశయత, 4 విచక్షణ శక్తి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విచక్షణ శక్తి అనేది కరెక్ట్ అండి. తర్వాత
తరగతి గదిలో పిల్లలు ఆయా విషయాలను ఎంతవరకు నేర్చుకున్నారో తెలిపేదేమిటి? తరగతి గదిలో పిల్లలు ఆయా విషయాలను ఎంతవరకు నేర్చుకున్నారో తెలిపేదేమిటి? 1 అభ్యసనం యొక్క మదింపు, 2 అభ్యసనం జరిగేటప్పుడు మదింపు, 3 స్వీయ మదింపు, 4 అభ్యసన కొరకు మదింపు. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అభ్యసన యొక్క మదింపు అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు అభ్యసనం యొక్క, అంటే తరగతిలో పిల్లలు ఆయా విషయాలను ఎంతవరకు నేర్చుకున్నారో దాన్ని ఏమంటాం? అభ్యసనం యొక్క మదింపు. అంటే అభ్యసనం అంటే ఏంటి? సో వాళ్ళు స్టూడెంట్ ఎంతవరకు నేర్చుకున్నారో దానిని మనము మదింపు చేయడం అనమాట, లెక్క కట్టడం, మాపనం కట్టడం అనమాట. సో అదనమాట. తర్వాత విద్యార్థులు వివిధ అభ్యసన కృత్యాలలో పాల్గొంటూ వివిధ భావనలను, వ్యవహార రూపాలను, ప్రక్రియ నైపుణ్యాలను పొందుతారు. ఇలా పిల్లలు పొందిన జ్ఞానాన్ని కొంతకాలం తర్వాత పరీక్షించడాన్ని ఏమని పిలుస్తారు? అంటే సో పిల్లలు కొన్ని అభ్యసన కృత్యాల్లో పాల్గొంటారు కదా, సో వాళ్ళ భావనలు కానీ ఆ వ్యవహార రూపాలను కానీ కొద్ది కాలం తర్వాత, అంటే ఇలా పిల్లలు పొందిన జ్ఞానాన్ని కొంతకాలం తర్వాత పరీక్షించడం. అంటే ఇప్పుడు నేర్చుకుంటారు, ఇప్పుడు ఎస్ఏ ఎగ్జామ్ ఉంటుందండి, సో అది టెస్ట్. ఇప్పుడు మనకు స్లిప్ టెస్ట్ అనేది ఏంటి? ఒక పాఠం, ఒక యూనిట్ చెప్పగానే ఎగ్జామ్ పెట్టేస్తాం. అలా కాకుండా ఈ ఎస్ఏ1 అలాంటివి ఉంటాయి కదా, మనకి ఏది సంగ్రహణాత్మక మూల్యాంకనం అంటారు. సో అవి ఒక 5-6 టెస్టులు, అంటే 5-6 యూనిట్లు అయిపోయిన తర్వాత టెస్ట్ ఇస్తాం. అంటే వాళ్ళు ఎంతవరకు నేర్చుకున్నారు ఆ జ్ఞానము అని తెలుసుకునేదానికి పెట్టిన పరీక్షను ఏమని పిలుస్తారు అనేది మనకు ఇక్కడ ప్రశ్న అయితే ఇవ్వడం జరిగింది. ఆప్షన్ చూస్తే అభ్యసనం జరిగేటప్పుడు మదింపు, తోటి పిల్లలతో మదింపు, అభ్యసనం కొరకు మూల్యాంకనం, 4 అభ్యసనం యొక్క మదింపు. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అభ్యసనం యొక్క మదింపు. సో అభ్యసనం జరిగేటప్పుడు మదింపు చేస్తే మనం ఏమంటారంటే దానిని స్లిప్ టెస్ట్, అంటే నిర్మాణాత్మక మూల్యాంకనం అంటారు కదా అది. సో తోటి పిల్లలతో చేసే మదింపు అయితే కాదు, అభ్యసనం కొరకు మూల్యాంకనం కాదు, కానీ ఇక్కడ అభ్యసనం యొక్క, చూడండి, సో అభ్యసనం యొక్క మదింపు అనేది అవుతుందన్నమాట. తర్వాత అభ్యసనం యొక్క మదింపును ఇలా కూడా పిలుస్తారు: నిర్మాణాత్మక మూల్యాంకనం, సంగ్రహణాత్మక మూల్యాంకనం, రూపణ మూల్యాంకనం, 4 నియత మూల్యాంకనము. సో ఇందాకే చెప్పుకున్నాం కదా మనము. సో ఏమనుకున్న లాస్ట్ క్వశ్చను, ఒక సబ్జెక్టు లేదా ఒక వ్యవహారం కానీ కొన్ని భావనలు కానీ వాళ్ళు నేర్చుకున్న తర్వాత కొంతకాలానికి మనం పరీక్ష పెట్టి వాళ్ళు ఎంతవరకు నేర్చుకున్నారు, ఎంతవరకు అవగాహన ఉంది దాని మీదని పెట్టే ఎగ్జామ్ను ఏమంటాము అని చెప్పాము? సంగ్రహణాత్మక మూల్యాంకనం, అంటే ఎస్ఏ అనమాట. సో దాని ఎస్ఏ అంటాం కదా, మనకు 50 మార్క్స్ కానీ అట్లా మార్క్స్ అయితే పెడతా ఉంటారు కదా మనకు ఎస్ఏ ఎగ్జామ్, దానిని సంగ్రహణాత్మక మూల్యాంకనం అని పిలుస్తారు. సో దానిని ఏమనుకుంటామంటే అభ్యాసం యొక్క మదింపు అని కూడా పిలవడం జరుగుతుంది. తర్వాత ఒక టర్మ్ పూర్తయిన తర్వాత నిర్వహించే పరీక్షలు ఈ మదింపులో భాగంగా చెప్పవచ్చు: 1 అభ్యసన కొరకు మూల్యాంకనం, 2 అభ్యాసం జరిగేటప్పుడు మూల్యాంకనం, 3 అభ్యసనం యొక్క మూల్యాంకనం, 4 తోటి పిల్లలతో మదింపు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అభ్యసనం యొక్క మూల్యాంకనం. అంటే ఒక టర్మ్ పూర్తి అయిపోయిన తర్వాత, అంటే ఇప్పుడు ఒక 5-6 యూనిట్స్ ఒక టర్మ్ ఉంటాయి కదా, ఇప్పుడు మనకు 4 టర్మ్స్ అట్లా ఒక టర్మ్ పూర్తి అయిపోయిన తర్వాత పెట్టే పరీక్షను మనము సంగ్రహణాత్మక మూల్యాంకనం అంటారు. దానినే అభ్యసనం యొక్క మూల్యాంకనం అని కూడా పిలవడం జరుగుతుంది. తర్వాత అభ్యసనం యొక్క మదింపు అంటే అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అంటాం కదా, సంబంధించిన సరైన సమాచారాన్ని గుర్తించండి. ఇది పిల్లల మార్కులు, గ్రేడుల రూపంలో అవుతుంది. ఆప్షన్ బి, ఉపాధ్యాయులు లేదా బాహ్య నికషలు లేదా రెండింటి చేత మూల్యాంకనం చేయబడుతుంది. సి, విద్యార్థులందరూ ఒకేసారి ఒకే విధంగా మూల్యాంకనం చేయబడతారు. డి, పిల్లలు అభ్యసన సాధనపై తుది నిర్ణయాన్ని ప్రకటించే పద్ధతి. ఇక్కడ ఆప్షన్ చూస్తే 1 ఏబీసీలు 2 సరైనవి, 2 బీసీలు సరైనవి, 3 సిడీలు సరైనవి, 4 ఏబిసిడి మరియు 4 కూడా కరెక్టే. సో మనకు 4 కూడా కరెక్టే. అంటే ఏంటి, ఇది పిల్లల మార్కుల గ్రేడుల రూపంలో ప్రదర్శితమవుతుంది. సో అంతే కదా, మనకు సంగణనాత్మక మూల్యాంకనం అనేది ఏంటి, సో అంతా కూడా మనకు అసెస్మెంట్ లెర్నింగ్ అనేది మార్కుల గ్రేడ్ రూపంలో తెలుస్తుంది. అదేవిధంగా ఉపాధ్యాయులు లేదా బాహ్య నికషులు లేదా రెండింటి చేత మూల్యాంకనం కూడా చేయబడుతుంది. అదేవిధంగా విద్యార్థులందరూ ఒకేసారి ఒకే విధంగా మూల్యాంకనం చేయబడతారు, అంతే కదా. సో స్లిప్ టెస్ట్ వాళ్ళకు ఏదన్నా వెనకబడి ఉంటే వాళ్ళకు పరీక్ష పెట్టడం అలా ఏం లేదు. సో అందరికీ ఒకటేసారి ఎగ్జామ్ పెట్టి ఒకటేసారి మూల్యాంకనం అయితే చేయడం జరుగుతుంది. అట్లే పిల్లల అభ్యసన సాధనపై తుది నిర్ణయాన్ని కూడా
ప్రకటించే పద్ధతి. అంటే అందరికి కూడా ఇంతవరకు చదువుకున్న సబ్జెక్ట్‌లో వచ్చిన వాళ్ళ యొక్క ఉత్తీర్ణత ఇదే తెలియజేస్తుందనమాట. సో, ఇక్కడికి ఇది మనకు మూల్యాంకనంలో ఇంపార్టెంట్ అయిన బిట్స్ అనమాట. అయితే కొన్ని ప్రీవియస్‌లో వచ్చుంటాయి కదా! సో, ఆ బిట్స్ కూడా ఒకసారి అయితే మనము చూద్దామండి. ఇవన్నీ కూడా మనకు అంటే లాస్ట్ డీఎస్సీలో గాని 2019, 2018లో సో, స్పెషల్ వాళ్ళకి ఎస్‌జిటి, పీజీటీ అందరికి జరిగాయి గదా! సో, మూల్యాంకనంకు సంబంధించిన బిట్స్ అయితే ఇవి చూద్దామండి. సో, ఫస్ట్ ప్రశ్న వచ్చేసి ఒక విద్యా సంవత్సరం చివర నిర్వహించే మూల్యాంకనం ఏమిటి? నిర్మాణాత్మక మూల్యాంకనం, నిరంతర సమగ్ర మూల్యాంకనం, సంగ్రహణాత్మక మూల్యాంకనం, 4 విద్యా మూల్యాంకనం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సంగ్రహణాత్మక మూల్యాంకనం అయితే అంటారండి. సో, నిర్మాణాత్మక మూల్యాంకనం అంటే మనకేంటి సో, మనకి 20 మార్కులకు స్లిప్ టెస్ట్ అందుకు FA1, FA2 పెడుతుంటాం కదా! సో, వాటిని అంటాము. నిరంతర సమగ్ర మూల్యాంకనం అంటే మనకు స్లిప్ టెస్ట్ లాంటివన్నమాట. సో, విద్యా మూల్యాంకనం అంటే సంవత్సరం ఇది సంబంధం లేదు. సో, మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సంగ్రహణాత్మక మూల్యాంకనం అనేది కరెక్ట్. తర్వాత ప్రస్తుతం 9, 10 తరగతులకు సంజ్ఞానాత్మక మూల్యాంకనంలో వ్యక్తీకరణ సృజనాత్మకతకు కేటాయించబడిన మార్కుల శాతం ఎంత? 30, 35, 40%, 45%. సో, మనకు చూడండి సంగ్రహణాత్మక మూల్యాంకనం అంటే మనకి ఎన్ని మార్కులకు 9th, 10th అంటే మనకు 100 మార్క్స్‌కి అనమాట. అంటే 50 మార్క్స్‌కు. అంటే వాళ్ళకు పేపర్ 1, పేపర్ 2 అనేది అప్పుడుండేది. సో, ఇప్పుడైతే మనకు లేదు. 50 మార్క్స్‌కి అయితే ఉంటుందన్నమాట. సో, 50 మార్కులకు అన్నప్పుడు మనకు 50 మార్కుల్లో ఫస్ట్ వచ్చేసి అవగాహన ప్రతిస్పందన, తర్వాత సృజనాత్మకత, తర్వాత వచ్చేసి మనకు భాషాంశాలైతే ఉంటాయి. సో, 24, 36 తర్వాత వచ్చేసి 20 ఈ విధంగా అయితే మనకు ఉంటాయన్నమాట. సో, 36 అంటే మనకు అడకే 45% అనేది కరెక్ట్ అవుతుందండి. తర్వాత 6, 7, 8 తరగతుల్లో తెలుగు భాష సంగ్రహణాత్మక మూల్యాంకనంలో భాషాంశాలకు కేటాయించబడిన మార్కులెన్ని? ఇక్కడ చూడండి ఎంత బాగా అడిగారో. తెలుగు భాష సంగ్రహణాత్మకము. సో, తెలుగుకైనా ఒకటే మార్క్స్ ఉంటాయి. సంగ్రహణాత్మక మూల్యాంకనం అంటే సో, ఏ లాంగ్వేజ్ అయినా, ఏ సబ్జెక్ట్ అయినా కూడా ఒకటే ఉంటది. కానీ అభ్యర్థులను కొంచెం కన్‌ఫ్యూజ్ చేయడానికైతే ఇక్కడ తెలుగు భాష అని ప్రత్యేకంగా ఇచ్చారు. కానీ సంజ్ఞానాత్మక మూల్యాంకనం అనేది సబ్జెక్ట్ అందరికీ ఒకే రకంగా ఉంటుంది. సో, ఏమిటి అంటే భాషాంశాలు మనకు 20 మార్కులకు. సో, ఇందాక చెప్పాం కదా! 24, 36, 20. సో, ఈ విధంగా అయితే ఇవ్వడం జరుగుతుందనమాట. టోటల్ మనకు 80 మార్కులైతే అవ్వడం జరుగుతుంది. సో, అలా మనకు భాషాంశాలకైతే 20 మార్కులకు. ఈ అవగాహన ప్రతిస్పందనకి 20 మార్కులకు, అదేవిధంగా 36 మార్కులకు వచ్చేసి మనకు వ్యక్తీకరణ సృజనాత్మకతకైతే ఉంటాయండి. తర్వాత 9, 10 తరగతుల్లో భాషకు సంబంధించిన మొదటి ప్రశ్నపత్రంలో వ్యక్తీకరణ సృజనాత్మకతకు కేటాయించబడిన మార్కులు ఎన్ని? ఎన్ని అంటే మనకు 18 మార్కులు అయితాయి. అంటే ఇప్పుడు మనము 24, 36, 20 అనే సంఖ్య అయితే చెప్పుకున్నాం కదా! ఇక్కడ మొదటి భాష అంటే అప్పట్లో మనకు అంటే ఈ ప్రశ్న పత్రం తయారైన టయానికి అప్పుడు పేపర్ 1, పేపర్ 2 ఉండేవి కాబట్టి ఇక్కడ ఏం చెప్పారు? మొదటి ప్రశ్నాపత్రంలో వ్యక్తీకరణ సృజనాత్మకతకు ఎన్ని మార్కులు అన్నారు. ఎన్ని మార్కులు మనకు వ్యక్తీకరణ ఇప్పుడైతే 36. సో, మనకు 50 మార్కుల కంటే సెపరేట్ చేస్తే ఎన్ని అయితాయి? 36లో హాఫ్ అనమాట. అంటే 18 అయితే కరెక్ట్ అవుతుంది. తర్వాత ప్రస్తుతం అమల్లో ఉన్న సంజ్ఞానాత్మక మూల్యాంకనంలో 6, 7, 8 తరగతులలో భాషాంశాలకు కేటాయించబడిన మార్కులు ఎన్ని? ఎన్ని అంటే 20 అనమాట. సో, అంటే సేమ్ ప్రశ్ననే ఎస్‌జిటి వాళ్ళకిచ్చారు, ఎస్‌ఏ వాళ్ళకిచ్చారు. సో, ఇందుకోసమేనండి ఎగ్జామ్ రాసేటప్పుడు ఎప్పుడైనా మనకంటే ముందు జరిగిన వాళ్ళ క్వెషన్ పేపర్స్ అయితే మనము ఖచ్చితంగా తెలుసుకోవాలన్నమాట. కొన్ని రిపీట్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా ప్రీవియస్ పేపర్స్ చూడడం కూడా మనకు చాలా మంచిదవుతుంది. తర్వాత ప్రస్తుత సంజ్ఞానాత్మక మూల్యాంకనంలో 9, 10 తరగతులకు పేపర్ 2లో అవగాహన ప్రతిస్పందనకు కేటాయించబడిన మార్కుల శాతం ఎంత? చూడండి ఎంత బాగా అడిగారో ప్రశ్నను కన్‌ఫ్యూజ్ చేయడానికి అభ్యర్థులను. పేపర్ 2లో అవగాహన. సో, పేపర్ 1లో అయినా ఏ మార్కులే, పేపర్ 2లో అయినా అవే మార్కులు. సో, మనము ఎలా చెప్పుకున్నాము? 24, 36, 20 ఇవే అన్నమాట. సో, ఇక్కడ పర్సెంటేజ్ వచ్చేసి మనకి ఎంత ఉంటదంటే 30, సో 45, ఇదొచ్చేసి 25. సో, ఈ విధంగా పర్సెంటేజ్ అయితే ఉంటుందన్నమాట. మనకిక్కడ ఏం చెప్పారు? అవగాహన ప్రతిస్పందన అంటే సో, 30% అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. సో, అలా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సంజ్ఞానాత్మక మూల్యాంకనంలో భాగంగా నిర్వహించే రాత పరీక్షలో చేర్చదగిన సామర్థ్యాలు ఏమిటి? స్వీయ రచన సృజనాత్మకత, 2 అభ్యసన వేదికలకు సమాధానాలు, 3 ప్రాజెక్టుల పనులు, 4 విద్యార్థుల రాత పరీక్ష.
కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్వీయ రచన, సృజనాత్మకత అనేది తగిన సామర్థ్యాలు అనమాట. ఎందుకంటే స్వీయ రచన అంటే విద్యార్థుల యొక్క సామర్థ్యాన్ని, వాళ్ళ యొక్క ఉత్సాహాన్ని అయితే మనకు తెలియజేస్తుంది అనమాట. వాళ్ళ యొక్క అంతర్గతంగా దాగి ఉన్న సామర్థ్యాలన్నీ మనకు ఈ స్వీయ రచన వల్ల, అదేవిధంగా సృజనాత్మకత ద్వారా తెలుస్తుంది అనమాట విద్యార్థి యొక్క. తర్వాత కేంద్ర మాధ్యమిక విద్యా సంస్థ అంటే సిబిఎస్ఈ ఉంటుంది కదా, సెంట్రల్ సిలబస్. సో సంజ్ఞాత్మక మూల్యాంకానికి కేటాయించిన మార్కుల శాతం ఎంత అంటే మనకు 40 అయితే 40% అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత మనోవైజ్ఞానిక పరీక్షలకు చెందినది ఏది? మనోవైజ్ఞానిక పరీక్షలకు చెందినది ఏది? ప్రామాణిక పరీక్షా పత్రాలు, 2 పాఠ్య విషయ మూల్యాంకన సాధనాలు, 3 ప్రత్యేక పాఠ్య విషయ సాధన పరీక్ష శ్రేణులు, 4 సహజ సామర్థ్య పరీక్షలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సహజ సామర్థ్య పరీక్షలు అనేది కరెక్ట్ అవుతుంది. తర్వాత విద్యార్థుల ఉపలబ్ధి లోపాలను వీని ద్వారా తెలుసుకోవచ్చు. వేటి ద్వారా అంటే నిర్ధారణ మాపనుల ద్వారా, అంటే కొలిచే దాని ద్వారా అయితే తెలుసుకోవచ్చు. తర్వాత మూల్యాంకనంలో భాగంగా విద్యార్థుల ప్రవర్తనాధ్యయన విధానాల్లో ఒకటి ఏమిటి? విలువల మదింపు, అభిరుచి శోధన 4, సృజన శోధన 4, పరిశీలనలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పరిశీలనలు అనేది కరెక్ట్ అండి. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో సాధన పరీక్షలకు చెందినవి ఏమిటి? ఏమిటి అంటే నైపుణ్య రంగ సాధనా పరీక్షా శ్రేణులు అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. తర్వాత విద్యార్థి ఒక పనిని ఏ విధంగా చేస్తున్నాడో తెలుసుకోవడానికి ఉపయోగపడే సాధనాన్ని ఇలా అంటారు: నిర్ధారణ మాపనం, అభిరుచి పరీక్ష, శోధనా సూచిక, సంచిత రికార్డు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శోధన సూచిక. తర్వాత విద్యార్థులకు కొన్ని వస్తువులనిచ్చి వాటి ఏ విధంగా అతని ప్రవర్తనను పరిశీలించి తద్వారా అతని మానసిక సమస్యలను తెలుసుకునే పద్ధతిని ఇలా అంటారు. ఏమంటారంటే ప్రాజెక్టివ్ టెక్నిక్ అంటారనమాట. అంటే ఒక విద్యార్థిని కొన్ని వస్తువులు కొన్ని ఇచ్చేసి, ఏదైనా ఇప్పుడు మనం పిల్లలే ఉన్నాం, సో పిల్లలకు కొన్ని స్వీట్స్ కానీ కొన్ని పెన్స్ కానీ వాళ్ళు వీటిని తీసుకొని ఏం చేస్తారనేది గమనించాలి. సో ఏం చేస్తారో పిల్లలు అయితే తీసుకుపోయి ఫ్రెండ్స్కు స్వీట్స్ ఇవ్వడం, లేకుంటే ఫ్రెండ్స్తో పంచుకుంటారు. సో వాళ్ళ మానసిక స్థితి అనేది మనకు తెలుస్తుంది అనమాట. సో దాన్ని ఏమంటారంటే ప్రాజెక్టివ్ టెక్నిక్ అని అయితే అంటారండి. తర్వాత విద్యార్థి తనకు ఎదురైన ఒక సంఘటన లేదా సన్నివేశాన్ని గురించి రాసేది ఏమిటంటే సంఘటన రచన అనేది కరెక్ట్. సో ఆల్రెడీ చెప్పుకున్నాం. తర్వాత ప్రాథమిక మానసిక సామర్థ్యాలను కానీ మానసిక పరిపక్వతను కానీ చెందిన పరీక్షలు ఏమిటంటే భేదాత్మక సామర్థ్య పరీక్షలు అనేది. సో ప్రాథమిక మానసిక సామర్థ్యాలు అంటే మానసికానికి మరియు సామర్థ్యానికి పరిపక్వతకు కానీ చెందని పరీక్షలు ఏమిటంటే భేదాత్మక సామర్థ్య పరీక్షలు అనేది కరెక్ట్ అండి. తర్వాత విద్యార్థులు ఏ పద్ధతిలో నేర్చుకోవాలో నిర్ణయించుకుంటే ఏం నేర్చుకోవాలన్న దాన్ని వేగంగా నేర్చుకోగలరు అన్న విద్యావేత్త ఎవరంటే షుంక్ అనేది కరెక్ట్ అండి. తర్వాత మనకు నిర్వచనాలు చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా అడుగుతున్నాడు. తర్వాత విద్యార్థుల దక్షత ఉపాధ్యాయులు అనుసరించే మదింపు మీద ఆధారపడి ఉంటుంది అన్న విద్యావేత్త ఎవరు అంటే పజారెస్ అనేది కరెక్ట్ అన్నమాట. తర్వాత నిర్దేశిత విషయంలోని సామర్థ్యాలను విద్యార్థి పొందగలిగే విధంగా ఉండే ప్రామాణికత ఏమిటి? ముఖ ప్రామాణికత, విషయ ప్రామాణికత, అనుభవ ప్రామాణికత, నిర్వహణ ప్రామాణికత. సో విషయ ప్రామాణికత అంటే సబ్జెక్ట్ ప్రామాణికత అనేది కరెక్ట్. తర్వాత ప్రశ్నాపత్రంలో అన్ని బోధనాంశాలకు సముచిత ప్రాధాన్యం ఉండడం ఏమిటి? వస్తునిష్టత, ఔపయోగిత, విశ్వసనీయత, వ్యాపకత. వ్యాపకత అంటే అన్ని